కల్వకుంట్ల కవిత కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి ఈరోజు గవర్నర్ అనుమతి ఇచ్చిండు కదా, దానిపై మాట్లాడుతూ చాలా వ్యాఖ్యలు చేసింది. ఎట్లా ఉన్నాయి ఆ వ్యాఖ్యలు అంటే, ఇక కేటీఆర్ ఎలాంటి అవినీతి చేయలేదు, శుద్ధపూస, కేవలం ప్రజలకు సేవ మాత్రమే చేసిండు, ఆయన ఆస్తులు మొత్తం అమ్మి ప్రజలకు సేవ చేసినట్లే మాట్లాడుతుంది కవిత. ఈ కవితది చాలా విచిత్రంగా ఉంటుంది, వాదన ఏందో నాకు అర్థం కాలే, ప్రజలకు కూడా అర్థమైతే లేదు. హరీష్ రావునేమో పొట్టు పొట్టు తిడుతుంది. అసలు బీఆర్ఎస్లో అవినీతి జరగడానికి కారణమే హరీష్ రావు అంటది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి మూల కారకుడు మూలమే హరీష్ రావు అని చెప్తుంది. కేటీఆర్ మాత్రం ఒక్క రూపాయి మాత్రం ముట్టుకోలేదు, ఆయన అసలు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయనట్లే మాట్లాడుతుంది. ఇది ఎవరన్నా నమ్మే ముచ్చటనే అండి, నాకు అర్థం కాదు. అసలు కవిత ఉద్దేశం ఏంది, కవిత లక్ష్యం ఏంది? కేసీఆర్నేమో కేటీఆర్నేమో వెనకేసుకొస్తుంది, కేసీఆర్ దేవుడు అంటది, మా అన్న కూడా అసలు ఎలాంటి తప్పు చేయలేదు అని మాట్లాడుతుంది. హరీష్ రావును మాత్రం రకరకాలుగా విమర్శిస్తుంది. ఈరోజు కేటీఆర్కు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి కేసు నడుస్తుంది. గత 9 నెలలుగా విచారణ కొనసాగుతుంది. 2024 డిసెంబర్లో కేసు నమోదైంది కేటీఆర్పై. ఆ కేసు విచారణ కొనసాగుతుంది. అది రకరకాలుగా ఏసీబీ ఎన్నో విషయాలను క్రోడీకరించి కేటీఆర్ నుంచి 4 సార్లు విచారణకు పిలిచి ఆయన నుంచి రకరకాల అంశాలను క్రోడీకరించి విచారణ కొనసాగిస్తూ ఉంది. అయితే ఈరోజు అనుమతి వస్తే ఇది కక్షపూరితం, బీజేపీకి కాంగ్రెస్కు పనిపాట లేక కక్షపూరితంగా వివరిస్తుంది అని వెనకేసుకొస్తుంది. ఇది ఎవరన్నా నమ్ముతారంటే నాకు అర్థం కాదు. అంటే గతంలో మీరు కూడా కేసులు పెట్టినరు, మీకు కూడా పనిపాట లేకనే కేసులు పెట్టినరా? అంటే చట్టం మీద గౌరవం లేదా, అసలు రాజ్యాంగం మీద గౌరవం లేదా? అసలు ఆనాడు హెచ్ఎండి అనుమతి లేకుండా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కేవలం తన అనుమతితోటే 54 కోట్లకు పైగా డబ్బులు విదేశీ కంపెనీకి పంపించిండ్రు అనేది ఏసీబీ తేల్చింది. ప్రభుత్వం కాదు కదా, ఏసీబీ తేల్చింది. మరి హెచ్ఎండి అనుమతి లేకుండా, క్యాబినెట్ అనుమతి లేకుండా, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎందుకు అట్లా పంపించిండ్రు అనేది ప్రశ్నార్థకం కాదా? క్విడ్ ప్రోకో జరిగింది అనేది ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ. అంటే కవిత ఏం చెప్పదలుచుకున్నది అంటే, హరీష్ రావుపై విమర్శలు చేస్తూ కేటీఆర్ని వెనకేసుకొస్తూ ఏం చెప్పదలుచుకున్నది అంటే, మా కుటుంబ సభ్యులు మాత్రం నీతివంతులు, శుద్ధపూసలు, కేవలం ప్రజాసేవకి అంకితం, వాళ్ళ ఆస్తులను మొత్తం అమ్ముకొని ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చినారని చెప్పదలుచుకున్నదే. మరి హరీష్ రావు చేయలేదా ఆ లెక్కన? అంటే ప్రధానంగా ఇక్కడ కవిత యొక్క ఇష్యూ ఒక్కటే అనిపిస్తూ ఉంది, కేటీఆర్ను వాళ్ళ కుటుంబ సభ్యులను వెనుకేసుకొస్తుంది, హరీష్ రావును సంతోష్ రావును మాత్రం గన్నుతోటి కాల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఎవరు నమ్ముతారో మనం ఆలోచన చేసుకోవాలి. వాస్తవంగా కూడా కవిత ఇష్యూ చాలా చాలా నెలలుగా నడుస్తుంది. ఇవాళ ఏదో సుధపూస మాటలు మాట్లాడుతుంది. అంటే ఏం చెప్తుంది ప్రధానంగా, నాపై కూడా అక్రమ కేసులు బనాయించి నన్ను నెలలుగా జైల్లో పెట్టి ఏం తేల్చిండ్రు అనేది చెప్తుంది. తేలుస్తారు, దానికి కూడా టైం ఉంటుంది కదా. బెయిల్ మీద బయటకు వచ్చినావు, ఇంకా విచారణ ఉంది, కొనసాగుతుంది కదా. అంటే విచారణ కొనసాగించుకోవడానికి, ఆ విచారణ ఎదుర్కోవడానికి ఎందుకు ఇంత భయమో అర్థమవుతలేదు. అంటే గత 10 ఏళ్ళుగా వీళ్ళు చేసిన అరాచకాలు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. గతంలో కూడా మాట్లాడలేదు కవిత, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదు. ఈరోజు బీఆర్ఎస్ను బయటకు వచ్చినాక ఏదేదో మాట్లాడుతుంది, ఏదో రకాలుగా మాట్లాడుతుంది. కేవలం హరీష్ రావును బూచిగా చూపి కేటీఆర్ను మాత్రం వెనకేసుకొస్తుంది. అంటే ఏం చెప్పదలుచుకున్నావు అంటే, అవినీతి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ఏమైనా కేసులు బనాయిస్తే మాత్రం అవినీతి చేయలేదని వెనకేసుకొస్తే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు, మీ యొక్క 2 నాలుకల ధోరణి మాత్రం ఖచ్చితంగా ఎండగట్టే పరిస్థితి ఉంది. ఈరోజు జనం పాట కార్యక్రమంలో భాగంగా 33 జిల్లాలు తిరుగుతూ రకరకాలుగా ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నాం. ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని ఎజెండా ప్రకటిద్దామని ఏదో తెలుసుకుంటుంది. కానీ అసలు కవిత యొక్క నాయకత్వాన్ని ఎవరు గుర్తించట్లేదు తెలంగాణలో, ఇది స్పష్టం. అసలు కవిత బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చింది, ఎందుకు బయటకు పంపించాల్సి వచ్చింది? అసలు తెలంగాణలో ఇంకో నాయకత్వానికి చోటు ఉందా? ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ, 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఇక ఎక్కడ చోటు ఉంది ఇక్కడ? అంటే ప్రధానంగా కవిత వాళ్ళ కుటుంబ సభ్యులను మాత్రం వెనకేసుకొస్తుంది. ఎన్ని కోట్లు దోసుకున్నా ఏం తప్పు లేదు, ఏం దోసుకోలేదనే చెప్తున్నట్లు కనిపిస్తూ ఉంది తప్ప, కేవలం హరీష్ రావును దోషిగా తేల్చి అసలు కాళేశ్వరానికి మూల కారణమే, అవినీతికి మూల కారణం హరీష్ రావు అనేది తెలుస్తుంది. ఇది నిజంగా తెలంగాణ ప్రజలు నిజంగా ఆలోచన చేస్తున్నారు, నిజంగా ముక్కులేలేసుకుంటున్నారు.
అసలు కేసీఆర్ అనుమతి లేకుండా, కేసీఆర్‌కి తెలవకుండా ఇంత అవినీతి జరుగుతదా? అనేది పెద్ద ప్రశ్నార్థకం. అంటే వాస్తవంగా కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని మనం ఒకసారి క్రోడీకరించి చెప్తే, కేవలం కవిత, కల్వకుంట్ల కవిత వాళ్ళ కుటుంబ సభ్యులను వెనకేసుకొస్తుంది. హరీష్ రావును మాత్రం దోషిగా తెలుస్తుంది. ఇది మాత్రం తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. మీరు ఎన్ని నాటకాలు చేసినా, ఎన్ని కథలు చేసినా, మీరు బీఆర్ఎస్‌పై, కాంగ్రెస్‌పై లేకపోతే ఏదో రకాల విమర్శలు చేస్తున్నారు. ఈరోజు నన్ను కూడా జైల్లో వేసినరని రకరకాల విమర్శలు చేసినా తెలంగాణ ప్రజలు మీ యొక్క అవినీతి పాలనకు పట్టం కట్టిండ్రు. గతంలో 10 ఏళ్ళు పాలించిన పరిస్థితి. మీ అవినీతి యొక్క అరాచకాలకే ఈరోజు ఇంటికి పంపించిన పరిస్థితి. నువ్వు ఎంత వెనకేసుకొచ్చినా కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే కేసీఆర్ ఎన్నో రకాలుగా 10 ఏళ్ల కాలంలో ఎన్నో కేసులు పెట్టి ఎంతోమందిని వేధించిండు అనేది కూడా మీకు తెలుసు. ఇవాళ చట్టబద్ధంగా ఇవాళ ఏమవుతుందంటే హడావిడి ఏం చేస్తలేదు కదా, కమిషన్లు వేస్తుంది, విచారణలు వేస్తుంది. అన్ని విచారణలు కొనసాగిన తర్వాతనే కేసులు నమోదు చేస్తుంది. ఈరోజు కేటీఆర్ ప్రజాప్రతినిధి కాబట్టే గవర్నర్ నుంచి అనుమతి కోరిండు. హడావిడిగా చేయాలంటే అది వేరే విషయం కదా. కాబట్టి కల్వకుంట్ల కవిత ఎంత వెనకేసుకొచ్చినా చట్టం ముందు అందరూ దోషులే. మీరు ఈరోజు ఏదో అన్న మీద ప్రేమతోటి ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు, కానీ మీరు చట్టాన్ని గౌరవించే వ్యక్తులైతే నిజంగా మీరు అందరినీ విమర్శించండి తప్ప కేసీఆర్ను వెనకేసుకొచ్చి హరీష్ రావును విమర్శించడం మాత్రం అస్సలు తగదని తెలంగాణ ప్రజలు హెచ్చరిస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.